హరే కృష్ణ. బంగారు భగవద్గీత 200 కోట్లతో బంగారు భగవద్గీత చేసి ఒక పరమ భక్తుడు ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఉడిపి దేవస్థానానికి ఇచ్చాడంట. అందులో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉన్నాయి. బంగారపు పలకల మీద, బంగారపు రేకుల మీద బంగారపు అక్షరాలతో లిఖించబడి ఉన్న భగవద్గీతని ఆయన ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి కాదు, కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. భగవంతుడు అంటే ఏంటో అర్థం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా బంగారంతో సమానము. అందుకనే ఆయన బంగారంతో లిఖించాడు. భగవద్గీత అర్జునుడికే కాదు చెప్పింది, కేవలం మనకి కూడా అర్జునుడి ద్వారా మనకి చెప్పాడు భగవద్గీతని. ఎందుకంటే మనం భూమి మీద పుట్టాము, ఎందుకు పుట్టాము, దేనికి పుట్టాము, మనం ఎలా బతకాలి, ఎలా బతకూడదు, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, సనాతన ధర్మం ఏంటి, మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, జీవుల్ని హింసించకూడదు, గోసేవ చేయాలి, ఒక వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు కఠినంగా మాట్లాడకూడదు, వెటకారంగా మాట్లాడి ఆ వ్యక్తిని మనం గాయపరిచేలాగా మాట్లాడకూడదు, జీవహింస మహాపాపం అన్నమాట. జీవుల్ని కూడా చంపకూడదు. ఒక గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఆ గర్భిణీ స్త్రీ భగవద్గీతలో శ్లోకాలు చదివితే ఆ పుట్టే బిడ్డ తర్వాత అద్భుతంగా పుడుతుందంట, ధర్మంగా పుడుతుందంట. అంత గొప్ప వివరాలన్నీ భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం చెప్తాడు. మనం ఎలా తినాలి, ఏం తినకూడదు, మన ఆరోగ్య సూత్రాల గురించి మొత్తం A to Z శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. సనాతన ధర్మం గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు. సనాతన ధర్మంలో భూమిని కాపాడాలి, గోవుల్ని కాపాడాలి, గోసేవ చేయాలన్నమాట. గోసేవలో అత్యధికంగా ఉన్నతమైనది ఏంటంటే గోశాలలో గరుకు స్తంభాన్ని వేస్తారు. అది ఎలా ఉంటుందంటే శివలింగ ఆకృతంలో ఉంటుంది. దీన్ని ఎందుకు వేస్తారో తెలుసా? మనకి దురద పుడితే మనం ఇలా అనుకుంటాం, చెయ్యి పెట్టి, ఆ గోవుకి చెయ్యి ఉంటుంది కదా, అది ఎలా గీక్కుంటుంది? ఆ గరుకు స్తంభాన్ని వేస్తే ఆ గరుకు స్తంభానికి వేసి రుద్దుకుంటుందంట. రుద్దుకుంటే అప్పుడు మనకు పుణ్యం వస్తుంది. అది ఎలాగంటే మన పూర్వీకులు, తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నరకంలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే నరకంలో ఉండి చాలా బాధలు పడతారు. ఎవరైతే గరుకు స్తంభం వేస్తారో వాళ్ళ ద్వారా మనం దాని ద్వారా స్వర్గానికి వెళ్ళొచ్చు అనుకుంటారంట. అందుకనే గోవు ఎప్పుడైతే ఆ గరుకు స్తంభానికి వేసి రుద్దుకుంటుందో అప్పుడు ఒక్కొక్క వెంట్రుక గోవుయి భూమి మీద పడతాయంట. అవి వేరుకోవటానికి దేవతలు వస్తారు. ఎన్ని వెంట్రుకలు అయితే వేరుకుంటారో అంతమంది మన పూర్వీకులు మొత్తం స్వర్గానికి వెళ్తారంట. అది గోశాలలో గరుకు స్తంభం యొక్క గొప్పతనం, మన సనాతన ధర్మం. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మొత్తం చెప్తాడనమాట. జీవిత సత్యం మనం తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. హరే కృష్ణ.